యాక్చువల్‌గా ఇక్కడ 2 రకాల అంటే ముందు ఏం జరిగిందో చెప్పుకొని మళ్ళీ చెప్పుకుందాం. సో, నిన్న ఏం జరిగిందంటే మహా న్యూస్ ఛానెల్లు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద కొన్ని కథనాలను ప్రచురించింది. అదేందంటే ఫోన్ ట్యాపింగ్‌లో అనేక విషయాలు తెలిసాయి. కేటీఆర్ డైరెక్ట్‌గా హీరోయిన్‌ని బెదిరించాడు. సో, మా వోళ్ళు రమ్మని చోటికి మీరు రావాలి, లేకపోతే మీ మొత్తం ఫోను ఇదంతా హిస్టరీ ఉంది నా దగ్గర, ఇవన్నీ బెదిరించి వాళ్ళని ఆహ్, జన్వాడ ఫామ్ హౌసు ఆహ్, దగ్గరికి రమ్మని ఇట్లేదో మొత్తానికి వాళ్ళు కేటీఆర్ కొంతమంది హీరోయిన్‌లను బెదిరించి లైంగికంగా వాళ్ళని యూజ్ చేసుకున్నాడు అన్న వెర్షన్‌తో చెప్పడం మొదలుపెట్టారు. అట్లాగే దీని వెనక కేసీఆర్ ఉన్నాడనేది చెప్పారు. సో, ఇది దీని మీద డిబేట్లు పెట్టారు. దీంతో బీఆర్ఎస్‌కి సంబంధించి బీఆర్ఎస్‌వి అనే ఒక సంస్థ ఉంది. బీఆర్ఎస్‌వి అంటే ఆహ్, విద్యార్థి వింగ్ అది. వి అంటే విద్యార్థి. బీఆర్ఎస్‌వి అంటే బీఆర్ఎస్ విద్యార్థి అనే సంస్థకు సంబంధించిన ఒక 20 మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి దాడి చేశారు. వీళ్ళు వెళ్ళడమే రాడ్సు, నైవ్సు, స్టోన్స్ తీసుకెళ్ళి అక్కడ ఫ్రంట్ ఆఫీస్ మీద, తర్వాత బయట కార్లని బీభత్సంగా విధ్వంసం చేశారు. అవన్నీ కూడా రికార్డు కూడా అయినాయి. వాళ్ళు వీడియోలతో తీశారు. ప్లస్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. తర్వాత ఆఫీసు లోపలికెళ్ళి కూడా బద్దలు కొట్టారు. వాళ్ళని బెదిరించారు. కొంతమంది ఆఫీస్‌లో అక్కడ బయట పనిచేసేవాళ్ళు ఇద్దరు గాయపడ్డారు. కొంతమంది జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. సో, మొత్తానికి ఒక బీభత్సమైన వాతావరణాన్ని, భయానక వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసి వీళ్ళొచ్చారు. సో, దీని మీద ఆల్రెడీ ఆయనెవరు మహావంశీ అంటారు ఆయన్ని. ఆయన దాని ఓనరో మరి ఎవరు తెలీదు. మొత్తానికి దాని ఇన్ఛార్జి. ఆయన చాలా తీవ్రంగా మాట్లాడారు, ఖండించారు. అట్లాగే దీనికి సంబంధించి ఇటు చంద్రబాబు ఖండించాడు. నాకు తెలిసి ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఖండించినట్టున్నాడు స్పీడ్‌గా. జనసేన తరపున ప్రకటన నేను ఫస్ట్ అయితే ఆయనదే చూశాను. దాని తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, ఆ తర్వాత ఇక్కడ ఆహ్, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అయితే డైరెక్ట్‌గా ఛానల్‌కే వెళ్ళిపోయాడు. చాలామంది కాంగ్రెస్ పొలిటీషియన్స్‌కి వెళ్ళారు. తర్వాత బీజేపీ నుంచి కూడా బండి సంజయ్ లాంటోళ్ళు దీన్ని ఖండించారు. ఆహ్, బీ ఇది జరిగింది. అయితే ఇక్కడ టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఎప్పటినుంచో ఇదే వార్త వస్తుంది. కేటీఆర్‌ది ఇప్పుడు కొత్తగా ఏమి రాలేదు. డే 1 నుంచి కూడా కేటీఆర్ ఈ ఫోన్ ట్రాపింగ్, అమ్మాయిలది ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాలంతా కనుక్కొని వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి లొంగ తీసుకున్నాడనే కథనం డే 1 నుంచే వస్తూ ఉంది. ఇప్పుడు కాదు. ఫోన్ ట్యాపింగ్ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ కథనం బయటకు వస్తుంది. దాని తర్వాత కొండా సురేఖ లాంటి వాళ్ళు ఓపెన్‌గానే కేటీఆర్ నాగార్జునని బెదిరించి వాళ్ళ కోడలు సమంతాన్ని తన దగ్గరికి పంపమన్నాడు. ఇలాంటి మాటలంతా కూడా ఆమె మాట్లాడింది. దాని మీద వీళ్ళు కేసులేశారు. ఇప్పుడెందుకు పొయ్యి కొట్టారు అన్న చర్చ ఒకటొస్తుంది. దీనికి బండి సంజయ్ లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ నిన్న స్వేచ్ఛ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దానికి సంబంధించి పూర్ణచందర్ అనే అబ్బాయి ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. పూర్ణచందర్ ఏమో బీఆర్ఎస్ అతను. కాబట్టి తమ మీదకి రాకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పని చేశారు వీళ్ళెళ్ళి. దాన్ని చేయడం వల్ల ఇష్యూ అంతా ఇటు డైవర్ట్ అవుతుందనేది వీళ్ళ ప్లాను అనేది ఆయన చెప్పాడు. వీళ్ళు మాత్రం లేదు, మా మీడియా మీద అతను అక్కసు పెట్టుకొని రౌడీలను పంపించి మమ్మల్ని లొంగ తీసుకోవడానికి చేస్తున్నారు అనేది వీళ్ళు చెప్తున్నారు. సో, ఇది బేసిక్‌గా జరిగింది. అంటే ఈ మధ్య ఏమైందంటే తెలంగాణలో ఒకప్పుడు ఈ స్థాయిలో ఉండేది కాదు. కేటీఆర్ పదే పదే బిగినింగ్‌లో అనింది ఏంటంటే, మా ప్రభుత్వం పట్ల అనవసరంగా అబద్ధాలు క్రియేట్ చేశారు. యూట్యూబ్ ఛానల్ అవన్నీ పెట్టి మేము కానీ వేరే దగ్గర బడ్జెట్ పెట్టే బదులు ఒక 100 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఉంటే మేమే గెలిచేవాళ్ళం అని కూడా కేటీఆర్ అన్నారు. అంటే అర్థమైంది ఏమంటే సోషల్ మీడియాలో మేము బలంగా లేము. అందువల్ల మాకు ఒక ఆర్టిఫిషియల్‌గా మా మీద వ్యతిరేకత క్రియేట్ చేసి కేసీఆర్‌కి అహంకారమనో ఇంకోటి క్రియేట్ చేసి దాన్ని ప్రచారం చేయగలిగారు. మేము అడ్డుకోవడంలో ఫెయిల్ అయినాం అనేది ఆయన చెప్పింది. దాంతో బీఆర్ఎస్ ఏం చేసిందంటే సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని కొంత పెట్టి వాళ్ళు కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా రకరకాల పద్ధతుల్లో పోరాటం అనేది మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో తెలుగుదేశానికి స్ట్రాంగ్ సోషల్ మీడియా ఉంటుంది. వైసీపీకి స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పర్సనల్‌గా అటాక్స్ చేసుకుంటారు. అబద్ధాలు ప్రచారాలు చేస్తారు. ఇవన్నీ జరుగుతుంది. అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఏమైందంటే బీఆర్ఎస్ మొదలుపెట్టింది. ఈ గేమ్‌ని రేవంత్ రెడ్డి కూడా ఓన్ చేసుకుని, రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలాగ ఆయన కూడా కొన్ని పెట్టి ఆల్రెడీ ఆయనకు తెలుగుదేశం మీడియా కూడా సపోర్ట్ ఉంది. ఆయన కూడా వీళ్ళ మీద రకరకాల పద్ధతుల్లో కాంగ్రెస్ మీడియా కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇదంతా కూడా ఒకటి వైరల్ అవుతుంది. అది ఒక హీరోయిన్ చెప్పినట్టుగా తనని ఎలాగా కేటీఆర్
నాశనం చేశాడో ఆమె చెప్పినట్టుగా ఒకటి, నిజానికి ఆమె చెప్పినట్టుగా ఎక్కడ మనకి పబ్లిక్లో లేదు. వీళ్ళు క్రియేట్ చేసి దాన్ని ఒక న్యూస్లో వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి ఎక్కడో ఒక పెద్ద కాంప్లెక్స్కి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ మారువేషంలో బైక్లో అక్కడ వాళ్ళు ఆపారు. ఆ లోపల హీరోయిన్ ఫోన్ చేసి ఆయన్ని లోపలికి రమ్మని చెప్పింది. ఇది ఒక కథనం వీళ్ళు క్రియేట్ చేశారు. అంటే అబద్ధాలని క్రియేట్ చేసి వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చడం అనేది ఆల్రెడీ ఆంధ్రాలో ఎప్పటి నుంచో జరుగుతుంటే